జై భారత్ అయోధ్యరాజు శ్యామలు నమస్కారాలు తెలియజేస్తూ ప్రధానంగా ఈ రోజున మన విశ్లేషణ ఏమిటంటే ఈ మధ్యలో అనేక చోట్ల చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి. దీనికి ఆర్ఎస్ఎస్ బీజేపీ గోండాలు కాసాయి గోండాలు అని చెప్పి వర్ణిస్తూ కొంతమంది పాస్టర్లు చేస్తున్నటువంటి ప్రచారం చాలా తీవ్రంగా ఉంది. ఎక్కడ చూసినా ఒక సమస్యలు సృష్టిస్తున్నారు ఈ పాస్టర్లు. అది కాబట్టి దీని గురించి మనం ఇప్పుడు విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంది. వీళ్ళకి తగిన బుద్ధి చెప్పకపోతే కనుక వీళ్ళ సమాజంలో కొంత అలజడి సృష్టించడానికి చూస్తున్నారు. దీనికి కొన్ని కారణాలు మనం విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో బీజేపీ ప్రభుత్వం మధ్యప్రదేశ్లో అంటే 90 ఆ టైంలో అనుకుంటా, 92 టైంలో అనుకుంటా, ఆ రోజుని మధ్యప్రదేశ్లో బీజేపీ యొక్క పరిపాలన ఉండేది. ఆ పరిపాలనలో జరిగింది ఏంటంటే బీజేపీ ఎలక్షన్ ముందర బీజేపీ అధికారంలోకి రాకూడదనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఒక పెద్ద చర్చి ఉంటే ఆ పెద్ద చర్చికి సంబంధించి అందులో నర్సులు అనేక మంది పనిచేస్తూ ఉంటారు అక్కడ ఆ చర్చి దగ్గర. అది కాబట్టి ఆ చర్చిలో ఏం జరిగిందంటే ఒక 2-3 అమ్మాయిల మీద రేప్ చేయటం జరిగింది. వాళ్ళని రేప్ చేసి ఏం చేశారు ఆ రోజుని ఇక్కడ బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ అమ్మాయిల్ని క్రైస్తవ నర్సుల్ని రేప్ చేశారు అని చెప్పి రాష్ట్రం అంతా కూడా ఒక భయంకరమైనటువంటి గందరగోళం సృష్టించేటప్పటికీ ఇది వాస్తవం ఎంతవరకు అని చెప్పేసి ఆ రోజున దానిపైన విచారణ జరపడానికి ఆనాడు ఉన్నటువంటి రక్షణ మంత్రి అయినటువంటి జార్జ్ ఫెర్నాండెస్ యొక్క నాయకత్వంలో కమిటీని కూడా ఆనాడు బీజేపీ ప్రభుత్వం వేయటం జరిగింది. వేస్తే అక్కడ వాస్తవాలు తెలిసిందేంటంటే తెలిసినటువంటి వాస్తవాలు ఏంటంటే అందులో ఉన్న పాస్టర్లో అక్కడ ఉన్నటువంటి గేట్ మెన్తో సహా అమ్మాయిలు రేపు చేయడం జరిగింది. వాళ్ళే రేపు చేసి బీజేపీ ప్రభుత్వం మీద వీళ్ళు బురద చల్లటం అనేది ఆనాడు జరిగింది. ఇవన్నీ నిజాలు తేలేలాగా ఎలక్షన్ అయిపోయింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ అధికారంలోకి వచ్చింది. అది కాబట్టి ప్రతి ఎలక్షన్ ముందర కూడా బీజేపీ ప్రభుత్వం రాకూడదు, బీజేపీ అధికారంలోకి రాకూడదని చెప్పి వీళ్ళు చేసేటువంటి అల్లర్లు వీళ్ళే సృష్టించి వీళ్ళే అన్ని రకాలైనటువంటి సమస్యలు సృష్టించి వీళ్ళు మామూలుగా బీజేపీని వీళ్ళు పాపకాండ చేయాలనేటువంటి ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రచారం అది. దీనికి అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి మనం ఆలోచిస్తే ఇటీవల శంకరపల్లి మండలము రంగారెడ్డి జిల్లాలో జరిగినటువంటి జన్వాడ గ్రామంలో అక్కడ ఉన్నటువంటి గొడవ అక్కడ గ్రామానికి సంబంధించినటువంటి రోడ్డు పోసుకోవడం. వీళ్ళు రోడ్డు భూమిని ఆక్రమించి వీళ్ళు చర్చి కట్టారు, సీడీలు కట్టుకొచ్చేసారు ముందుకి. కడితే అవి ఇలా కాదని గ్రామస్తులు కూర్చొని మనం రోడ్డు పోసుకోవాలి కదా, అంతే కాబట్టి మెట్లు తీసి రోడ్డు వెళ్తుంది ఇలాగా అని చెప్పి వాళ్ళు ఒక ఒప్పందానికి రావడం జరిగింది. వాళ్ళు దాన్ని గ్రామస్తులు పరిష్కరించుకున్నారు. ఆ రకంగా తెల్లారి సంతకాలు పరిష్కరించుకున్నారు. తెల్లారి ఆ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. ఆ రోడ్డు నిర్మాణం జరుగుతున్నప్పుడు అప్పటికప్పుడు మళ్ళా వీళ్ళు ఆ రోజుని ఆ చర్చిలో ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజు ఆదివారం కూడానేమో చర్చిలో ఉన్నటువంటి వాళ్ళు బయటకు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో పోయటానికి వెళ్ళలేదని మళ్ళీ అక్కడికి ఘర్షణ పోతాం. అక్కడ ఎవరు ఆ గ్రామ సర్పంచి, ఆ గ్రామ ఎంపీటీసీ, వీళ్ళు అక్కడ నాయకులు. అందులో ఒకరు టీఆర్ఎస్ నాయకుడు, బీఆర్ఎస్ నాయకుడు, ఒక ఆయన కాంగ్రెస్ నాయకుడు. వాళ్ళు బీసీ సంఘ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు. మరి వాళ్ళు చేసినటువంటి అక్కడ ఒక ఒప్పందం ప్రకారంగా గ్రామ డెవలప్మెంట్ గురించి వాళ్ళు చేస్తే అది సినుకు గాలివానయ్యి ఈ చర్చిలో ఉన్నటువంటి వాళ్ళందరూ బయటకు వచ్చి అక్కడ రాళ్ళ గుట్ట మీద పడి రాళ్ళు ఏడ్చుకుని వీళ్ళ మీద దాడి చేయడం జరిగింది. ఇది జరిగినటువంటి వాస్తవం. వాళ్ళు రాళ్ళు ఇసురుకున్నారా ఏమి ఇసురుకున్నారా మొత్తం మీద ఘర్షణ వాతావరణం జరిగింది. ఘర్షణ వాతావరణం జరిగేటప్పుడు కొంతమంది ఉడికి రక్తం కుర్రాళ్ళు ఉంటారు. అది జరిగితే అక్కడక్కడ మామూలుగా వాళ్ళు ఆ గ్రామస్తులకు సంబంధించినటువంటి విషయం. అక్కడ ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త లేడు, అక్కడ బజరంగ దళ కార్యకర్త లేడు, అక్కడ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు కూడా లేరు. మరి దీన్ని ఈ రకమైనటువంటి కార్యక్రమం జరిగిన తర్వాత ఏం జరిగిందంటే ఎవరైతే మామూలుగా ఈనాడు అక్కడ హైదరాబాద్లో ఐపీఎస్ అనుకుంటే అతను గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేవాడు ఉద్యోగం చేసేవాడు. ఉద్యోగం చేసి
ఆ రోజుల్లో గురుకులాల వాటికి సంబంధించిన బాధ్యతలు అప్పచెబితే అవన్నీ సర్వనాశనం చేసి వాటిల్లో మత ప్రచారం చేయించినటువంటి వాడు ఈ వ్యక్తి. సరే, తన మీద ఎలిగేషన్ దారుణంగా రావటం జరిగింది. ఉద్యోగానికి రిజైన్ చేసి రాజకీయ పార్టీల్లోకి ఇడిదేసి యొక్క క్రిస్టియన్ సంస్థలతో ఇతను ఒక ఒప్పందం చేసుకుని ఈ రాష్ట్రంలో ఈ రకమైనటువంటి ఒక పక్కన దళితులు అంటూ ఒక పక్కన క్రైస్తవులు అంటూ ఇతను క్రైస్తవులు అనేవాళ్ళు సృష్టించేటువంటి గొడవలకు మాత్రం పరుగు తీస్తూ ఉంటాడు. ఒకప్పుడు ఒక మీటింగ్లో మాట్లాడితే ఇతను చెప్పాడు, నేను అప్పుడు ఎప్పుడో చాన్నాళ్ళ క్రితం విన్నాను. నేను ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చి మాకు అన్నం పెట్టారు, అలాగే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన వాళ్ళని మేము చదువుకున్నామని. నీకు చెగ్గు లేని మాటలన్నీ మాట్లాడుతూ ఉంటే, ఇలాంటి దేశద్రోహ మాటలన్నీ మాట్లాడుతూ ఉంటే ఇతను పైన ఎలిగేషన్ రావడం జరిగింది. ఇప్పుడు ఉద్యోగంతో సంబంధం ఏముంది? అంతకన్నా ఎక్కువ సంపాదించవచ్చు. మనం నాయకుడికి ఎదిగిపోవాలి. వీళ్ళందరిలోని సమాజంలో అలజడి సృష్టించి ఇక్కడ విధ్వంస వాతావరణం తీసుకొస్తామంటే మనకు రోజు పని అయిపోతుందని చెప్పి అనే ఆలోచనతోటి ఒక రాజకీయ పార్టీలోకి వచ్చి పనిచేస్తున్నాడు. ఇప్పుడు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగానో ఏదో ఉండి మనం పోటీ చేస్తాడో అందరికీ తెలుసు. పోతే ఈ వ్యక్తి చేసేటువంటి ఈ వ్యక్తి పరుగున అక్కడికి వెళ్ళిపోయాడు. ఈ జనవాడ గ్రామం పోయి అక్కడ ఆర్ఎస్ఎస్ గుండాలు, బజరంగ దళ గుండాలు అని చెప్పేసి వీళ్ళందరూ అక్కడ చెప్పటం. కొంతమంది పాస్టర్లు వెళ్ళి ఈ పాస్టర్లు అందరూ కూడా మీడియా ముందరకు వచ్చి ఆర్ఎస్ఎస్ వాళ్ళని హిందూ మతతత్వవాదులు, అసలు మీకు ఏమన్నా బుద్ధి ఉందా అని అడుగుతున్నాను నేను. హిందూ మతతత్వాలు ఏంటి? హిందూ దేశంలో ఈ హిందూ ధర్మం అనేది సనాతన ధర్మం, ఎక్కడ పుట్టి పెరిగినటువంటి ధర్మం ఇది. అంతే కాబట్టి ఈ రోజుని నువ్వు తీసుకొచ్చి ఎక్కడో పాశ్చాత్య సంస్కృతిని తీసుకొచ్చి పాశ్చాత్య ధర్మాన్ని ఇక్కడ పెట్టి నువ్వు మత ప్రచారం సాగిస్తున్నావు. నువ్వు సాగించేది మత ప్రచారమా? విదేశీ యొక్క డబ్బులు తెచ్చుకుని మీ ఇష్టం వచ్చినట్టు ఇక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజలకు ముసుగులేసి ఫోటోలు తీసి ఈ విదేశాలు పంపించి ఈ భారతదేశంలో ఉన్నటువంటి వీళ్ళందరూ అనాథలని చెప్పి చూపించి మీరు డబ్బులు తెచ్చుకోవటం, మత ప్రచారం చేయడానికి వేల కోట్ల రూపాయలు బయట నుంచి తెచ్చుకుని మీరందరూ కూడా డబ్బులు సంపాదించుకోవటం గురించి, అలాగే దశమ భాగాలని అమాయకులైనటువంటి ప్రజలు దేవుడు అనేటువంటి ఒక భయాన్ని వాళ్ళలో సృష్టించి దశమ భాగాలని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఇవన్నీ సంపాదించుకుంటూ మీరు కోట్లు గడిస్తూ ఈ రకంగా గడించుకుంటున్నారు. మీ బతికేది మీరు బతుకుతున్నారు. ఇవన్నీ వదిలేసి ఇక్కడ మీరు చేసేటువంటి ప్రచారాలు మీరు మామూలుగా ఇక్కడ మత చిచ్చులు పెడుతూ ఉన్నారు. ఈ మత చిచ్చులు పెడుతూ మమ్మల్ని మతతత్వవాదులు అనేటువంటి స్థితికి మీరు ఎదిగారు అంటే తప్పనిసరిగా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి అవసరం అవుతుంది. గమనించుకోండి మీరు. అంతే కాబట్టి నేను క్రైస్తవ సోదరులందరికీ నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు మాటలు, ఈ యొక్క దుర్మార్గుల మాటలు వినకండి. మీకు చెప్పే పాస్టర్లు వీళ్ళందరూ కూడా గత పరిస్థితి ఏంటి, వీళ్ళు ఈనాడున్న స్థితి ఏంటి ఒకసారి అక్కడికి చర్చికి వెళ్ళే వాళ్ళందరూ కూడా గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వీళ్ళందరూ కూడా వందల కోట్లు వేల కోట్లు కూడా సంపాదిస్తున్నారు. ఇది మీరు గమనించుకోండి. ఇకపోతే చర్చిలు అనేవి ఆక్రమణ ప్రదేశాల్లో కడుతూ ఉన్నారు, ఎలాంటి పర్మిషన్ లేకుండా. అక్కడ అది రోడ్డు భూమి కావచ్చు, లేకపోతే ట్యాంక్ భూమి కావచ్చు, ఏదైనా కావచ్చు. అక్కడ కట్టేటప్పటికి అదనాడ గ్రామానికి అవసరం అయితే మళ్ళీ దాని మీద ఆ చర్చి తీయవలసిన అవసరం అవుతుంది. పోలే చర్చి కట్టుకున్నారని చెప్పేసి ఇక్కడ హిందువులు పట్టించుకోకపోవడం కారణంగా మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఏంటంటే తిరిగి మళ్ళీ హిందువుల మీద మీరు గొడవలు తేవటం. పోనీ ఇది ఒకటి. బైబిల్ చేతి పట్టుకుని బైబిల్ ప్రచారాలు చేస్తూ యేసు దేవుడని చెప్పి, యేసు నిజమైన దేవుడని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తున్నటువంటి ప్రచారాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రచారాలు నేను అడిగేది ఏంటంటే యేసు నిజంగా దేవుడే అయితే, బైబిల్ నిజమైన గ్రంథమే అయితే మీకేం నేర్పింది? అత్యాచారాలు చేయమని నేర్పిందా? లేక దళితులు అని దళితుల యొక్క రిజర్వేషన్ కబలించమని చెప్పిందా మీకు? మీరు మతం తీసుకున్న రోజుని మీరు బీసీసీకి వెళ్ళిపోతారు కదా, ఆ రోజుని నువ్వు నిజంకి బైబిల్ నిజమైన గ్రంథం అయితే నువ్వు మారు మనసు పొందిన రోజునే నువ్వు నీకున్న సర్టిఫికేట్ని క్యాన్సిల్ చేసుకోవాలి. దేవుడి పేరు చెప్పి నువ్వు ఇక్కడ మోసాలు చేస్తున్నావు. అలాగే ప్రభుత్వ భూముల్లో నువ్వు చర్చిలు కట్టడం ఏంటి? అసలు నువ్వు ఎవడమంటున్నాను? పర్మిషన్ తీసుకోవాలి, నువ్వు చర్చ్ కట్టుకోవాలి. మరి ఈ రోజు హిందువుల యొక్క మంచితనాన్ని అసరాగా తీసుకుని మీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద చర్చిలు కట్టడం, రోడ్లు ఆక్రమించడం, ట్యాంక్ భూములు ఆక్రమించడం, పంచాయతీ భూములు ఆక్రమించడం, అక్కడ లేకపోతే గొడవలు సృష్టించడం.
మరి ఇది కరెక్టేనా అని చెప్పి నేను అడుగుతున్నాను. మీరు దేవుడి బిడ్డలు అని చెప్పుకునేవాళ్ళు, యేసు ప్రభు మీ యొక్క బైబిల్లో మీరు తప్పులు చేయండి, మీరు దోపిడీలు చేయండి, మీరు అబద్ధాలు మాట్లాడమని చెప్పాడా అని నేను అడుగుతున్నాను. మరి మీరు మాట్లాడేవన్నీ చూసినట్లయితే ఇదే రకంగా ఈ రోజున మళ్ళీ భారతదేశంలో రాబోయే నెల రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో ఈనాడు మీరు ఈ మత ప్రచారాలు చేసి మతాన్ని రేట్ చేసి ఇక్కడ బీజేపీ పార్టీకి ఓట్లు పడకుండా చేయాలి, ఇక్కడ మామూలుగా మీకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే మీరు ఇక్కడ మత ప్రచారాలు చేయొచ్చు అని చెప్పేసి మీ యాసలో అన్ని ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. మరి ఇంత జరుగుతున్నటువంటి ఈ విషయాల్లో కనీసం దళితులు అని చెప్పుకుని మీకు దళితుల అర్హత మీకు ఎక్కడ ఉంది? జనాడ గ్రామంలో చర్చి వాళ్ళకి గ్రామస్తులకి చర్చిలో ఉన్న వాళ్ళ గ్రామస్తులే, ఆ చర్చి వాళ్ళకి క్రిస్టియన్కి వీళ్ళకి ఘర్షణ జరిగితే అది మామూలుగా సింధు పరిస్థితికి సంబంధం ఏంటి? అది దళితులు ఎందుకు అవుతారు వాళ్ళలో? అది కాబట్టి ఇక్కడ మీరు చేసేటువంటి అబద్ధ ప్రచారాలు వినడానికి ప్రజలు సిద్ధంగా లేదు, గమనించుకోవాలి. ఇకపోతే హిందువుల పైన మీరు చేసేటువంటి తప్పుడు ప్రచారానికి అంత తేలిగ్గా మిమ్మల్ని వదిలిపెట్టే పని లేదు. మీరు దానికి తగిన సాక్షి జరుగుద్ది మీకు. ఆ పరిస్థితికి హిందూ సమాజాన్ని రెచ్చగొట్టకండి. ఒక పక్కనేమో అంబేద్కరిస్టులు అంటారు, ఒక పక్కనేమో దళితులు అంటారు, ఒక పక్కన క్రైస్తవులు అంటారు. అంటే మీకు ఎలా కావాలంటే అలా మాట్లాడేసుకుంటూ, ఎలా కావాలంటే అలా సర్టిఫికెట్లు తీసుకుని రాజ్యాంగాన్ని మోసం చేస్తున్నారు మీరు నమ్ముకున్న గ్రంథాన్ని మోసం చేస్తున్నారు మీరు. అందుకని ఈ రకమైనటువంటి మోసాలు చేయమని బైబిల్ నేర్పుతుందా మీకు అని నేను అడుగుతున్నాను. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది గ్రామాల్లోకి వచ్చేసేటప్పటికి ఎక్కడ పెడితే అక్కడ చర్చలు కట్టడం, అక్కడ మైకులు పెట్టడం, ఇక ఆ రోజు ఈ రోజు లేదు, రోజు ఎదవకాల ఏంటి పద్ధతులు? దాన్ని ఎవరైనా ఏమన్నా అంటే మతతత్వవాదులు ఇక్కడ ఉన్న హిందువులా? పోతే ఈ ప్రవీణ్ కుమార్ అనేవాడు దళితుడని చెప్తాడు. దళితుడని చెప్పినటువంటి వాడి చోట ఇదే హైదరాబాద్లో నాగరాజు అనేటువంటి ఒక దళితుడిని చంపేస్తే కనీసం అది ఇతనికి కనిపించలేదు. మరి దళితుడు అని చెప్పి కనిపించినప్పుడు అక్కడికి వెళ్ళాలి కదా. అతనికి ఏ రకమైనటువంటి వికారాబాద్లో అతనికి ఏ రకంగానే వీళ్ళు సపోర్ట్ చేయలేదు. ఇకపోతే ఇంకొక దళితుడు నరేష్ అనేటువంటి కురవాడిని మంచిర్యాల జిల్లాలోని నరేష్ అనేటువంటి ఒక కురవాడిని పాస్టర్ మతం మారలేదని కత్తితో పొడిచి చంపేశాడు. మరి ఈ యొక్క ప్రవీణ్ కుమార్ అనేవాడికి కనిపించలేదా? మరి నువ్వు దళితుడు అని చెప్పి నువ్వు దళిత నాయకుడు అని చెప్పేసి అనుకున్నప్పుడు ఇక్కడ ఏళ్ళ దళితులు అక్కడ వాళ్ళకి దళితులు కాదు కదా. అంటే క్రైస్తవులు సృష్టించేటువంటి ఏదైతే అబద్ధపు గొడవలు ఉన్నాయో అబద్ధ గొడవలకి బయలుదేరి నువ్వు ఏమి సాధిందామని నువ్వు బయలుదేరావు. ఏంటి నువ్వు చేసి ప్రచారం? నువ్వేమవుదాం అనుకుంటున్నావు? నువ్వు చెప్పటానికి అక్కడ ప్రజలు, ఆ గ్రామ ప్రజలు మీడియా ముందరకు వచ్చి వాస్తవాలు చెప్తున్నారు. అక్కడ వాళ్ళ ఆర్ఎస్ఎస్ కార్యకర్తల వాళ్ళు ఏమైనా బజరంగ దళ కార్యకర్తల? బజరంగ దళ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ఈ దేశమాత యొక్క బిడ్డలు, ఈ దేశ సంస్కృతికి వారసులు. వీళ్ళు ఇలాంటి దుర్మార్గమైన పనులు చేయరు, ఇలాంటి చేతకాని పనులు, అల్లరి పనులు చేయరు. ఈ దేశాన్ని కాపాడుకున్న గురించి, ఈ ధర్మాన్ని కాపాడుకున్న గురించి అవసరమైతే ఈ ధర్మాన్ని సర్వనాశనం చేయాలని చూసేవాళ్ళు తోలి తీస్తారు. ఇది గమనించుకోండి. మాట్లాడితే ప్రతి ఒక్కడు ఈ మధ్యలో 2 రోజుల క్రితం అక్కడ రావులపాలెం దగ్గర ఒడ్డుపారి అనేటువంటి గ్రామంలో అక్కడ చర్చి తగిలిపోయిందట. అది ఆర్ఎస్ఎస్ గోండాలు, బజరంగ దళ గోండాలని అక్కడ ఒక ఎదవ వాగుతున్నాడు. ఆడు ఎవడరా గోండాలు? ఇక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి హిందూ సమాజం గోండాలుగా రౌడీలుగా వ్యవహరిస్తే మీరు చర్చలు కట్టగలరా? మీరు మత ప్రచారం చేయగలరా? మరి ఈ రకమైన తప్పుడు వాగుళ్ళు వాగి మీ అందరికీ కూడా ఈ రకంగా ఈ సందర్భంగా నేను హెచ్చరించడం జరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఏమనుకుంటున్నారో పిచ్చి శాస్త్రం చేయకండి. ఇక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజలను మతం మార్చి వాళ్ళ ఈ విషయాల్లోకి వాళ్ళకి ఇబ్బందులు కలిగేలాగా చేయకండి. వాళ్ళకి ఇబ్బందులు కలిగించి మీరు ఇక్కడి నుంచి బయటకి ఎస్కేప్ అయిపోయేటువంటి రకాలు మీరు ఆ పరిస్థితి తీసుకురాకండి. పైగా పెచ్చు ముస్లింలు, క్రైస్తవులు కలిపి ఒక ఆర్మీని తయారు చేస్తున్నాం, మేము అంత తేలిగ్గా ఉండదని కూడా చెబుతున్నాడు మన మీడియా ముందర. నువ్వు తయారు చెయ్యి, దానికి మేము సిద్ధంగా ఉన్నాం.
అప్పుడే నువ్వేంటో తెలుస్తుంది, మేమేంటో తెలుస్తుంది. అలాంటి పరిస్థితి ఈ దేశంలో వస్తేనే మంచిదని చెప్పేసి కూడా నేను అనుకుంటున్నాను. అలాంటి పరిస్థితి నువ్వు తీసుకొచ్చిన రోజునే, అలాంటి ఆర్మీని నువ్వు తెచ్చిన రోజునే ఇక్కడ ఉన్నటువంటి హిందూ సమాజం మిమ్మల్ని ఏం చేస్తుందో అప్పుడే మీకు తెలుస్తుంది. అప్పుడు నువ్వేంటో, ఇక్కడ ఉన్న హిందూ సమాజం ఏంటో అప్పుడు తేలుతుంది. విదేశాల నుంచి డబ్బులు తెప్పించుకుంటూ మత ప్రచారాలు చేసి మీ అందరు కార్లు ఎక్కి తిరుగుతూ అమాయక ప్రజలను ఇక్కడ ముసుగులేసి వీళ్ళ అనాథుల్ని చేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర దశంభాగాలను కూడా వీళ్ళ దగ్గర తీసుకుని మొదటి కోడిగుడ్డు, మొదటి కోడి, మొదటి కుక్క, మొదటి నక్కని వీళ్ళ దగ్గర పట్టుకెళ్ళి తినేసేటువంటి మీరు భక్తులా? నువ్వు దేవుడి సేవకుడు. ఎవరికి సేవకుడు నువ్వు? ఏ దేవుడికి? దేవుడి సేవకుడు ఎవడు అబద్ధాలు ఆడటం. ఇక్కడ హిందూ సమాజం ఎవరు అబద్ధాలు ఆడరు, అత్యాచారాలు చేయరు, సాటి స్త్రీని మాతృమూర్తిగా చూస్తారు. ఇది మాకున్న సంస్కృతి. మీరు చర్చల పేరు చెప్పి, మత ప్రచారం పేరు చెప్పి ఎన్ని అరాచకాలు చేస్తున్నారో, ఎన్ని చూస్తున్నామో మా అందరికీ తెలిసిన విషయాలే. ఇకపోతే నేను ఇక్కడ ఇంకొకటి కూడా ఈ రోజుని మేము ఆలోచించవలసినటువంటి అవసరం ఎంతైనా మీరు తీసుకొచ్చారు. ఎందుచేతంటే దళితుల యొక్క సర్టిఫికేట్ మీద మీరు ఉద్యోగాలు చేస్తున్నారు, మీరు ఇక్కడికి వచ్చి క్రైస్తవ మత ప్రచారాలు చేస్తున్నారు. అంతే కాబట్టి మీ అందరి మీద కూడా ఈ హిందూ సమాజం ఇప్పుడు పరిశోధన చేసి గ్రామ స్థాయిలో మీరు ఎవరు ఏ సర్టిఫికేట్ మీద ఉద్యోగం చేస్తున్నారో మీ స్థితిగతులు ఏంటో ఒకసారి మేము దానిపైన ఆలోచన చేసినట్లయితే చాలామంది మీరు విపరీతమైనటువంటి నష్టాన్ని చవి చూడవలసి ఉంటుంది. పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నారా మీరు? ఏంటది? అంబేద్కర్ రాశారా మిమ్మల్ని ఎలాగా మాట్లాడమని? అంబేద్కర్ రాశారా మిమ్మల్ని ఈ రకమైన వేషాలు వేయమని? బైబిల్లో రాశాడా యేసుప్రభు ఈ రకంగా వేషాలు వేయమని, మిమ్మల్ని అబద్ధాలు ఆడమని? ఎందుకు? ఒక జాతీయ నాయకుడైనటువంటి అంబేద్కర్ని కెరీర్ నాశనం చేస్తున్నారు మీరు. ఒక ప్రబోధకుడు, మత ప్రబోధకుడు అయినటువంటి యేసు ప్రభు మంచి మాటలు చెప్పుకుంటే అవి చూసుకోవాలి తప్పించి చెడు మార్గాన్ని మీరు ఎందుకు నడుపుతున్నారో, మీరు ఈ అబద్ధాలు ఆడి ఇక్కడ ఏదో సాధిద్దాము, హిందూ సమాజం పైన దాడి చేద్దామని చూస్తే దానికి తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి సందర్భంగా నేను మీ అందరినీ కూడా హెచ్చరిస్తున్నాను. కాబట్టి హిందూ సోదరులారా, ఇవన్నీ ఆలోచించండి ఒకసారి. మీరున్న పరిపరి ప్రాంతాల్లో, గ్రామాల్లో ఈ యొక్క నేను ఏదైతే చెప్తున్నానో వీళ్ళు చేసేటువంటి దళిత సర్టిఫికేట్ల మీద ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళందరి మీద కూడా ఒకసారి మనం పరిశోధన చేయవలసిన అవసరం ఉంది. ఆ రకమైన కార్యక్రమాలు మనం తీసుకోకపోతే వీళ్ళు ఇంకా రోడ్డు ఎక్కి ఇష్టమైనటువంటి వ్యాసాలు వేయడానికి వీళ్ళు ఎక్కువైపోతున్నాయి. ఈ వ్యాసాలను అరికట్టాలి, వీళ్ళు వేసేటువంటి దుర్మార్గ ప్రచారాలను అరికట్టాలి. దానికి అందరూ మనం సంసిద్ధులు అవ్వాల్సిన అవసరం ఉన్నది. ఈ దళితులకు జరిగేటువంటి అన్యాయాన్ని మనం ఖచ్చితంగా ఆ అన్యాయాన్ని ఎదుర్కోవాలి. నిజమైన దళితులకి ఈ యొక్క రిజర్వేషన్ కల్పించవలసిన అవసరం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఆ రకంగా కూడా హిందూ సోదరులందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసి దీన్ని షేర్ చేయండి. ఏదైతే ఈ పాస్టర్లో హిందూ సంస్కృతి, హిందూ సాంప్రదాయాల మీద, మన మీద వీళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారాలు ఏవైతే ఉన్నాయో, వీళ్ళు ఎక్కడైనా సరే గ్రామాల్లోకి వస్తే తోలు తీయండి. ఒక్కొక్కరిని తోలు తీసి వెళ్ళని ఓరేయకపోతే సుఖం లేదు. ఈ పరిస్థితి మనకి వీళ్ళు మన మీద ఇసుక కక్కేటప్పుడు మనం జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.